హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9 రోజెస్ మీడియా సమర్పించు సరదాగా మీతో కాసేపు. ఈరోజు మన ఛానల్కి ఒక ముఖ్యమైన అతిథి విచ్చేశారు. ఆమె ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులకు తల్లి పాత్ర పోషించి ఆ తల్లితనానికే జీవాన్ని నింపిపెట్టారు. మరి ఆవిడే జానకమ్మ గారు. మరి జానకమ్మ గారికి వెల్కమ్ చెప్దామా? నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? ఓకే అమ్మా, చెప్పండి. మీరు అంటే చాలా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు. దానికి కారణం ఏంటి? కారణం అంటే ఏమి లేదమ్మా, ఒకటే, మనిషికి సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఎంత వచ్చినా కూడా ఇంకా రావాలి, ఇంకా సంపాదించాలి, లేదు ఇంకా ఏదైనా చేయాలనే తాపత్రయం మనిషికి ఉంటే మాత్రం ఆ మనిషికి తృప్తి లేకపోతే ఎవరు కూడా హ్యాపీగా ఉండలేరు. వచ్చిన దాంతో సర్దుకుంటూ మనం తృప్తిగా బతికితే అది మనకి ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. శరీరంలోనూ తగిన శక్తిని ఇస్తుంది. హ్యాపీగా మనం ఉండొచ్చు, అంతే. చాలా సింపుల్ గా, చాలా చక్కగా, పద్ధతిగా చెప్పారు. అంతే. జానకమ్మ గారు అనిపించుకున్నారు మొత్తం మీద. మనిషికి కావాల్సింది తృప్తి, అంతే. అమ్మ, మీరు అంటే ఒక అమ్మ పాత్రలోనే మాకు ఎక్కువగా బాగా మీరు అలవాటు పడ్డారు. కానీ అప్పట్లో మీరు హీరోయిన్ గా ట్రై చేశారా? కన్నడ సినిమాలో చేశాను హీరోయిన్ గాను. ఓకే. ఆ తర్వాత తెలుగు చేయలేదు, చెల్లెలు క్యారెక్టర్స్ అవి చేశాను. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ మదర్ రోల్స్, చిన్న వయసులోనే ఎక్కువ మదర్ రోల్స్. ఎందుకు అలా షిఫ్ట్ చేశారు మిమ్మల్ని? ఏమో తెలియదు, ఆ క్యారెక్టర్కి నేను సరిపోతాను అని అనుకుని ఉంటారు. అందుకని ఇంకా మదర్ అనగానే ఇంకా నేనే తెలుగు, తమిళ, కన్నడ అన్నిట్లోనూ మదర్ క్యారెక్టర్స్. టోటల్గా ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఉంటుందమ్మా, దగ్గర దగ్గర ఒక 800 వరకు ఉంటాయేమో. మొత్తం హిందీ కూడా చేశాను. హిందీ హాత్కడి గోవిందాకి మదర్ చేశాను. అన్ని సినిమాలు చేశాను. ఎక్కువ కన్నడలో మెయిన్ హీరోస్కి మదర్ చేశాను. అలాగే తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరికీ చేశాను. శివాజీ గారితో చేశాను. తెలుగులో మన చిరంజీవి గారు, మొత్తం అందరితోటి చేశాను. ఆల్మోస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అందరికి మదర్గా చేశాను. మదర్ చేశాను. హీరోయిన్లైనా కవర్ చేయలేదేమో, అంత మందిని మీరు కవర్ చేసుకుంటూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ కవర్ చేసేసారు చక్కగా. సో మీకు చాలా సినిమాలు ఉన్నాయి, మీరు నటించిన సినిమాలు ఆల్మోస్ట్ హిట్టే. సో మీకు మంచిగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు మంచిగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ చెప్పాలి అంటే మా గురువుగారు విశ్వనాథ్ గారు, ఆయన సినిమాలే 18 సినిమాలు చేశాను నేను. అందులో నాకు నచ్చింది సాగర సంగమం. ఎక్కడికి వెళ్ళినా సాగర సంగమము, స్వాతి ముత్యం, స్వాతి కిరణం, సప్తపది, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి నేను చేసినవి. సీతాకోక చిలుక భారతీరాజా గారి డైరెక్షన్లో చేశాను. అది ఏడిది నాగేశ్వరరావు గారు కంపెనీ నుంచి వచ్చింది. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్. కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో ఆలయ శిఖరం చిరంజీవి గారికి మదర్గా చేశాను. అది మంచి పేరు తెచ్చింది. చాలా సినిమాలు ఉన్నాయి మదర్ క్యారెక్టర్గా. సాఫ్ట్ మదర్ అంటే జానకమ్మ గారే అని ఒక గ్లిజరిన్ బాటిల్ రెడీగా పెట్టుకొని తప్పదు, ఎందుకంటే ఇమ్మీడియట్గా కావాలి అనుకున్నప్పుడు గ్లిజరిన్ వాడక తప్పదు. దాని మీద మనసులోంచి వచ్చే భావనతోటి, ఆ ఎమోషనల్ తోటి న్యాచురల్. ఎక్కడ మీరు నటించారన్న ఇదే ప్రేక్షకులకు కనిపించేది కాదు. అంత జీవంగా, అంత ఇన్వాల్వ్ అయిపోయి అసలు స్వాతి కిరణం ఆ సీన్ లో మీరు నిజంగా పండిపోయింది. ఆ సీన్ అయితే నిజంగా ఆ బిడ్డకి తల్లి క్యారెక్టర్ చేసి చనిపోయినప్పుడైతేనే కానీ, తను పేపర్లో పడినప్పుడు ఆ సీన్లు అసలు నిజంగా పరవశించిపోయింది. అదంతా నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ గొప్పతనమే. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనం ఫాలో అవుతే చాలు. ఏ ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ చెప్పేదాన్ని మనం ఫాలో అయ్యి దానికి కొంచెం పాలిష్ పెట్టుకుంటే డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. డైరెక్టర్స్ గొప్పతనమే అదంతా. అంత పేరు వచ్చిందంటే ఆ డైరెక్టర్లు అంటే గొప్పతనం ఉండొచ్చు, కానీ ఆర్టిస్ట్లో అది చెయ్యాలన్న తపన కూడా ఉండాలి. అదే ఈ రెండు కలిసి వస్తేనే ఆ పాత్ర పండుతుంది. డైరెక్టర్ గారు ఎంత చెప్పినా ఇక్కడ మనలో లేనప్పుడు, మనం చెప్పలేనప్పుడు ఆ పాత్ర పండదండి. మనలోనూ ఉండాలి, అవతల డైరెక్టర్ గారు చెప్పాలి. ఓకే అమ్మ, మీరు స్టార్టింగ్ ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటి? కారణం అంటే ఏమీ లేదు, ఊరికే బతకడం కోసం ఏదో ఉద్యోగం చేయాలి. అలాగా నటన అనేది ముందు డ్రామాలు వేసేదాన్ని నేను. మా వారు చెన్నై వచ్చాం, పెళ్ళయిన తర్వాతే వచ్చాను ఇండస్ట్రీకి. అంతే తప్ప బతకడం కోసం ఏదో పని చేయాలి కాబట్టి ఇది ఒక జాబ్గా తీసుకున్నాను తప్ప ఇందులో ఏదో
సాధించేయాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. గ్రూప్ డ్యాన్స్లు చేశాను, డబ్బింగ్లు చెప్పాను, నాటకాలు వేశాను, స్టేజ్ నుంచి వచ్చాను. స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా నటనలో కొంచెం డైలాగు చెప్పడంలో, భాష విషయంలో కొంచెం బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే స్టేజ్ అనుభవం. అవునండి. ఆ రకంగా వచ్చిన వాళ్ళం కష్టపడే పైకి వచ్చాను తప్ప ఇది ఒక జాబ్ అనుకునే చేశాను నేను. బతకాలి, బతకడం కోసం మా ఆయన మిలిటరీలో పనిచేసేవారు, ఇక్కడ నేను ఉండేదాన్ని, మా అత్తగారు వాళ్ళు నాకు కూడా ఉండేవారు. అంతే తప్ప బతకాలి, ఏదో ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం బదులు నటన ఒకటే మాకు తెలిసింది, నటించేదాన్ని అంతే. ఫస్ట్ అంటే ఇట్లా ఉంది ఆఫరు అని మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇలా ఉందంటే ఫస్ట్ ఏవిఎం స్టూడియోలో ఫస్ట్ నాకు మేకప్ టెస్ట్ జరిగింది. ఒక ఆయన, నేను మా వారు ఎక్కడికో వెళుతుంటే ఆయన చూసి, మీరు తెలుగు వాళ్ళ అని అంటే, అవునండి అంటే, ఇలా ఆర్టిస్టు అని అనగానే, సరే మీరు రేపు పొద్దున్న ఏవిఎం స్టూడియోకి రండి. ఆయన అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు ఒక ఆయన, శర్మ గారని. ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ మేకప్ టెస్ట్ అది జరిగిన తర్వాత ఫస్ట్ నేను భూ కైలాస్ అనే సినిమాలో మేకప్ వేసుకొని నటించాను ఏవిఎంలో. వెళ్ళిన ఫస్ట్ డే ఓకే చేశారు. మేకప్ టెస్ట్ అది జరిగిన తర్వాత అప్పుడు ఆయన మెయ్యప్ప చెట్టియార్ గారు ఉన్నారు, ఓకే చేసి అప్పుడు ఆ కంపెనీలో అప్పుడు రాజశ్రీ, మన హీరోయిన్ రాజశ్రీ గారు ఉండేవారు కదా, ఆవిడ కూడా ఒక ఆర్టిస్ట్గా ఉండేవారు అక్కడ పర్మనెంట్గాను. నేను ఇంకా చాలామంది పర్మనెంట్ ఆర్టిస్టులుగా ఉన్నారు. నన్ను అంటే పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఉండమంటే ఎవరో అన్నారు, వద్దు పర్మనెంట్గా బుక్ చేస్తామంటారు, వాళ్ళు ఏ వేషం చెప్పినా అది వెయ్యాలి, మీరు అలాగ మాత్రం ఒప్పుకోవద్దని ముందే చెప్పారు. సో అందుకని లేదండి పర్మనెంట్గా మాత్రం ఉండను అనగానే మన భూ కైలాస్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారనమాట. నేను రాజశ్రీ గారు మేమందరం కలిసి వేసాం అందులో. ఓకే అమ్మా, అప్పట్లో మీరు ఫస్ట్ టైం వేసిన క్యారెక్టర్కి మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? నాకు గుర్తులేదమ్మా, చాలా తక్కువ. అవును, చాలా తక్కువ. అవును, నాకు అస్సలు గుర్తులేదు ఎంత తీసుకున్నాను అనేది కూడా నాకు జ్ఞాపకం లేదు. నువ్వు పుట్టుండవు కూడా నా సినిమా అప్పుడు, నాకు అసలు గుర్తులేదు. రూపాయల్లోనే ఉండొచ్చు. అవును, అంతే అంతే, వందలు అవును, గుర్తులేదు, అస్సలు ఐడియా లేదు నాకు. ఓకే, సో అలా రాను రాను అలా అనేకమైన పాత్రలు ఇప్పటికి చేస్తున్నారు కదా. సో మీకు అన్ని సినిమాల్లో చేసినప్పుడు మీకంటూ ఎవరైనా కనెక్ట్ అవుతారు కదా, సో ఒక ఆర్టిస్ట్ అయినా కావచ్చు ఎవరైనా అట్లా. సో మీకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు లేడీస్లో? నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ అంటే నేను ఆర్టిస్ట్గా ఎక్కువ అభిమానించేది శ్రీదేవి, సావిత్రి గారు, వాళ్ళు ఇద్దరిని నేను ఎక్కువ అభిమానిస్తాను క్యారెక్టర్ పరంగా. నెక్స్ట్ జయసుధ గారు, వీళ్ళందరూ న్యాచురల్గా చక్కగా చేసే ఆర్టిస్టులు కాబట్టి నాకు ఇష్టం అన్నమాట, ఇష్టమైన ఆర్టిస్టులు వాళ్ళు ఆ రోజుల్లో. ఓకే, ఇన్ని సినిమాలు చేశారు కదా, మరి విరామం అనేది లేకుండా మళ్ళీ సీరియస్లో కూడా వెంటనే ఎట్లా వచ్చేసారు? శశిరేఖ పరిణయం అది దగ్గర చాలా ఎపిసోడ్స్ రన్ అయినాయి. అవును. సో ఎందుకు మళ్ళీ వెంటనే ఇట్లా? ఎందుకు అంటే ఆర్టిస్ట్కి రెస్ట్ అనేది ఉండకూడదు. కళాకారులు ఎవరైనా కూడా కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకొని పని చేయగలిగినప్పుడే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఊరికే కూర్చొని తిని కూర్చుంటే మన హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోద్ది. అందుకని మేము కూడా కష్టపడుతున్నాము, మేము కూడా సంపాదిస్తున్నాము, ఇంకా మాకు రిటైర్మెంట్ అంటూ ఇంకా ఏమీ లేదు అనుకొని అని పనిచేస్తూ ఉంటే అలాగ పనిచేస్తూనే ఉండాలి ఆర్టిస్టులు. ఆర్టిస్టులే కాదు, ఎవరైనా కానీ పనిచేస్తూనే ఉంటేనే వాళ్ళకి ఒక సెల్ఫ్ ఇదనేది ఉంటుంది. లేకపోతే ఎవరి మీద ఆధారపడి వాళ్ళు పెట్టాలి, మనం తినాలి అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భగవంతుడు శక్తి ఇచ్చాడు, మనంగా వెళ్లకుండా వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం చెయ్యాలి. మన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. అందులో ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలగాలి. అది సీరియల్లా సినిమానా అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా మనం చెయ్యాలి. అప్పుడే మనకు ఒక సంతోషం, తృప్తి ఉంటుంది. చెప్పాను కదా, తృప్తి అనేది మనిషికి ఉంటే హ్యాపీగా. అందరూ అదే అంటారు,
మీరు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాము, అప్పుడెప్పుడో చూసాం అలాగున్నారు, ఇప్పుడు నువ్వు అడిగినట్టే అడిగారు. నేను అదే చెప్తాను, మనిషికి కావాల్సింది తృప్తి అంతే. తృప్తి అనేది ఉంటే హ్యాపీగా బతికేయచ్చు. బతికేయచ్చు. మరి మీరు కన్నడలో చేశారు కదా హీరోయిన్ కింద, సో మరి తెలుగులో హీరోయిన్ కింద ఆఫర్స్ రాలేదా? వచ్చాయి అప్పట్లోనూ, కానీ కొన్ని కారణాల వల్ల అవి చేజారిపోయాయి. అందువల్ల నేను దాని గురించి ఏం పెద్ద పట్టించుకోలేదు. హీరోయిన్గా రాలేదే, మనం హీరోయిన్ అవ్వలేదే అని ఇప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను దాని గురించి ఆలోచించలేదు. నేను చెప్పాను కదా, అంటే బతకడం కోసం ఏదో జాబ్ చేయాలి, ఆ జాబ్ ఇది చేస్తున్నాను అంతవరకే తప్ప అయ్యో వాళ్ళు హీరోయిన్ అయిపోయారు నేను అవ్వలేదే అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ నాకు రాలేదు. మీకు ఏ సినిమాలో ద బెస్ట్ గా ఉండే నంది అవార్డు ఏ సినిమాకి మీరు అందుకున్నారు? అమూల్యం అనే సినిమా చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళది. దానికి ఎవరు, మన అక్కినేని కుటుంబరావు గారు, ఆయన డైరెక్షన్లో అమూల్యం అనే సినిమాకి నంది అవార్డు ఇచ్చారు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఇంకా మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి? అవార్డ్స్ అంటే నాకు స్టేజ్లోనే ఎక్కువ వచ్చాయి. మా స్టేజ్లో ఎల్కేఎన్లో లలిత కళా పరిషత్తు దాంట్లో రాజమండ్రిలో వెండి కిరీటం వచ్చింది. వెండి కిరీటం అది తృప్తిగా చెప్పుకోవాలి, ఎందుకంటే కాంపిటీషన్ మీద ఆర్టిస్టుల కాంపిటీషన్ మీద వచ్చింది కాబట్టి స్టేజ్ మీద అది హ్యాపీగా ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే ఇంతమందిలో కష్టపడి మనం గెలుచుకున్నామని. అలాగే బళ్ళారి రాఘవ కళా పరిషత్తులో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అది ఇంకా చెప్పాలంటే ఇంకా 100 డేస్లో అవి ఇవి చాలా ఉన్నాయనుకోండి. మీరు నటించిన సినిమాల్లో ఏదైతే అంటే చాలా అన్ని హిట్ సినిమాలే ఆల్మోస్ట్, ఏది ఒక 300 డేస్ వరకు ఆడిన సినిమా ఏదైనా ఉందా? 300 డేస్ అంటే చెప్పలేను, కానీ అట్లా ఎక్కువ నాకు తెలిసి కృష్ణరాజు గారి సినిమా అనుకుంటాను, అది ఒక 175 డేస్ ఆడింది. అమరదీపం ఏదో అది. ఉన్నాయి సినిమాలు నాకు గుర్తులేదు, కానీ ఉన్నాయి. అప్పట్లో చాలా సినిమాలు ఆడాయి. ఓకే అమ్మా, సినిమాలు చేశారు బాగానే ఉంది, అయితే సీరియల్లోకి రావాలి అన్న థాట్ ఎలా వచ్చింది? మీకే వచ్చిందా, లేకపోతే ఎవరైనా పిలిచి అమ్మ మీకు అవకాశం ఉంది చేస్తారా అని అడిగారా? ఎవరో అడగలేదు. సీరియల్స్ మొదటి నుంచి సినిమాలు చేస్తూనే సీరియల్స్ అక్కడ కూడా చెన్నై ఇక్కడంతా చేసేదాన్ని, తమిళ సీరియల్స్ ఇవన్నీ చేసేదాన్ని. దానివల్ల ఇక్కడ తెలుగు చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య తెలుగు సీరియల్స్ ఎక్కువగా చేస్తున్నాను. అటు ఇటు తమిళ తెలుగు రెండు, అటు చెన్నై వెళ్ళడం ఇటేమో ఇక్కడ ఉండడం, అలా చేస్తున్నాను అనమాట. ఎవరి ప్రోద్బలంతోనో ఎవరి దీంతోనో సీరియల్స్ చేయటం లేదు. ఓకే ఓకే, మీరు సినిమాల్లో చేశారు కదా చాలా వరకు, చేసిన తర్వాత ఇప్పుడు అట్లా ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి మీరు సీరియల్స్లోకి వచ్చారు. సో దానికి సినిమాకి సీరియల్కి ఏమైనా వేరియేషన్ ఉందా? వేరియేషన్ అంటే ఏమీ లేదమ్మా. మనం సినిమా అనేది ఇప్పుడు పొద్దుట ఏదో 9 గంటలకు వెళ్ళామో 6 గంటలకి వెళ్ళిపోతామో, రిలాక్స్డ్గా ఆ క్యారెక్టర్ చేస్తూ వెళతాం. కానీ సీరియల్లో అలాగా కుదరదు, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు అది. పొద్దున్న 9 గంటలకు వచ్చామో రాత్రి 9 గంటల వరకు వాళ్ళు పెట్టుకునే బడ్జెట్కి, వాళ్ళు ఇచ్చే దీనికి ఎంతలో మనం గబుక్కుని తీయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగినట్టుగానే ఆర్టిస్టులు కూడా కష్టపడి పని చేస్తూ ఉంటారు. సీరియళ్ళు మాత్రం కష్టమే పని చేయడం. ఒక్కోసారి నైట్స్ వెళ్తూ ఉంటాయి, ఏమీ చేయలేని పరిస్థితి. అన్ని రోజులు ఒకలా ఉండవు, చచ్చినట్టు నైట్ అన్నా కూడా పని చేయాలి, ఎందుకంటే ఆ సీను నైట్ ఎఫెక్ట్ డిమాండ్ చేస్తే తప్పకుండా నైట్లో పనిచేసే తీరాలి. లేదు ఆర్టిస్ట్ ప్రాబ్లమో, సెట్ ప్రాబ్లమో, ఇంకో ప్రాబ్లమో ఏదో వచ్చినప్పుడు ఆ రోజు అది ఫినిష్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా నైట్లో పనిచేయాలి. తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు వచ్చిన రోజులు ఉన్నాయి ఇటీవల సీరియల్లో. కానీ సినిమాలో అలాంటి ప్రాబ్లం ఉండదు. అది నైట్ ఎఫెక్ట్ అయితే సినిమాలో ఉంటుంది, కానీ లేకపోతే హ్యాపీగా సాయంత్రం 6 గంటలకి ప్యాకప్ చెప్పేస్తారు. ఇక్కడ నైట్ ఎఫెక్ట్ ఎప్పుడైనా ఉండి అవుట్డోర్లో ఉంటే మాత్రం అది మనం చేయాల్సి వస్తుంది తప్ప, లేకపోతే నైట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే అమ్మా, అది సినిమాల్లో ఆర్టిస్టులకి సీరియల్లో ఆర్టిస్టులకి ఏమైనా వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం అనేది ఏమో నాకు తెలిసి ఏం లేదు. నటన అనేది ఎక్కడైనా ఒకటే, అక్కడ అన్నా ఒకటే, ఎక్కడైనా ఒకటే.
నాకు వ్యత్యాసం అనేది ఏమీ లేదు. కాకపోతే కనబడలేదు. సినిమా అనేది ఓన్ ఇదిగా చూస్తారు, సీరియల్ అనేది కూడా. కానీ సినిమా కంటే సీరియల్లో ఉండే ఆర్టిస్టులకే ఎక్కువ గుర్తింపు వచ్చింది ఇవాళ నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్లో. సీరియల్లో యాక్ట్ చేసే ఆర్టిస్టులకి, ఎందుకంటే ప్రతిరోజు టీవీలో వస్తాం కాబట్టి, ప్రతిరోజు జనం చూస్తారు కాబట్టి, వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుని బయటికి వెళితే చాలా సీరియల్ గురించే మాట్లాడతారు. ఇన్ని వందల సినిమాలు చేసినా అసలు సినిమాల గురించి ఎవరో పట్టించుకోరు. ఫలానా సీరియల్లో ఈవిడ చేస్తున్నారు, ఫలానా సీరియల్లో ఈవిడ చేస్తున్నారని ఆ గుర్తింపు మాత్రం ప్రతి ఆర్టిస్ట్కి సినిమా కంటే సీరియల్ ఆర్టిస్టులకి ఎక్కువ గుర్తింపు ఉంది బయటకు వెళ్తుంటే. గుర్తింపు ఆర్టిస్ట్కి ఉంది, కానీ సీరియల్లో చేసే ఆర్టిస్టులకి ఏంటంటే సినిమాల్లోకి వెళ్తే అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. కారణం ఏమై ఉంటుందంటారు? ఎందుకు ఎవరు అంటే ఇప్పుడు సీరియల్లో ఒక మెయిన్ రోల్ చేసిన హీరోకి కానీ హీరోయిన్కి కానీ అదే సినిమాలో కనుక ప్రవేశం చేస్తే ఇక్కడున్నంత వాల్యూ సీరియల్ ఆర్టిస్టులకి ఇవ్వట్లేదు. ఎవరు చెప్పారు అలాగని? అది చాలా వాళ్ళ ఊహ, వాళ్ళ పొరపాటు అంతవరకే. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. అది సినిమాల్లో చేసి సీరియల్లోకి వచ్చిన వాళ్ళకి ఒక మంచి గుర్తింపు ఇస్తారు, ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారు. కానీ సీరియల్లో ఉన్న వాళ్ళకి సినిమాల్లోకి వెళ్తే చిన్న క్యారెక్టర్ ఇస్తారు కొంచెం. అలా అని కాదమ్మా, ఎవరి టాలెంట్ అంటే ఆ క్యారెక్టరు మనం వాళ్ళు చేయగలరు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా వస్తుంది. అది సీరియలా, సినిమానా, సీరియల్ ఆర్టిస్టా, చిన్న ఆర్టిస్టా అని కాదు. ఇప్పుడు ఇంత చిన్న వేషం ఇచ్చినా కూడా వాళ్ళు టాలెంట్ నిరూపించుకొని చక్కగా చేయగలిగితే తప్పకుండా మంచి పేరు వస్తుంది. అంతే తప్ప వాళ్ళేదో చిన్నతనంగా మనం ఫీలింగ్లో ఉంటుంది అంతే. మనం సీరియల్ నుంచి వెళ్ళాము, మనల్ని చిన్నగా చూస్తున్నారు, మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు అనుకునేది మన ఫీలింగ్లో ఉంటుంది తప్ప చూసే వాళ్ళ దృష్టి బాగానే ఉంటుంది. అయ్యో ఈవిడ చక్కగా చేస్తున్నారు ఈ క్యారెక్టర్, ఆ అమ్మాయి బాగా చేస్తోంది ఆ క్యారెక్టర్, సరే ఇంకోసారి ఇంకో మంచి క్యారెక్టర్ ఇద్దామని ప్రతి డైరెక్టరు అనుకుంటారు. ఇప్పుడుండే డైరెక్టర్స్ అందరూ ఏంటంటే కొత్త కొత్త భావాలతోటి మంచి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వస్తున్నారు. సో వాళ్ళకి సినిమానా సీరియల్లా అనేది కాదు, ఒక క్యారెక్టర్ వీళ్ళు చేస్తారని అనుకున్నప్పుడు రోడ్డు మీద వెళుతున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి చక్కగా వేషం వేయిస్తారు. మంచి డైరెక్టర్స్ వస్తున్నారు మనకి. ఆ మార్పు మాత్రం చాలా వస్తుంది మనలోను ఇప్పుడు ఇండస్ట్రీలో. డెఫినెట్గా సీరియల్ ఆర్టిస్టా, సినిమా ఆర్టిస్టా అని వ్యత్యాసం మనం అనుకోవడం తప్ప జనానికి తెలియదు, వాళ్ళకి తెలియదు, అంతే. ఓకే, అయితే ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? మనం ఏమి ఇస్తామమ్మా, అన్నీ నేర్చుకునే వస్తున్నారు అందరూను. మనం ఇచ్చిన అనుభవం కాదు. ఎందుకంటే అప్పుడంటే అందరూ ఒక ఒదిగి ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసేవాళ్ళం. వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది మాకు, అంతకు మించి వేరే దారి లేదు మాకు. కానీ ఇవాళ వచ్చే ఆర్టిస్టులకి వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి, ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేస్తూనే భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆర్టిస్టులు అలాగ ఆలోచించేవారు కాదు. ఇక్కడ ఇండస్ట్రీయే మందే అని అనుకొని అందులోనే ఉండేవాళ్ళు తప్ప బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇందులో చేస్తూనే బయట నెక్స్ట్ ఏంటి మన లైఫ్ అనేది ఆలోచించి వాళ్ళు జీవితం కోసం హ్యాపీగా ఉండడం కోసం మంచి మంచి బిజినెస్లు అవి పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా తెలివైన వాళ్ళని చెప్పాలి. మేము నిజంగా అప్పుడు ఉండేవాళ్ళం చాలా అమాయకులం, ఏమీ తెలియదు మాకు. అంతే. నేర్చుకుంటారు, ఇంట్లో ఉన్నది వేరు, సెట్లో ఉండేది వేరు, కొంత అనుభవం వస్తుంది అంటారు కదా. సో ఏ విధంగా అట్లా అంటుంటారు? ఏ విధంగా అంటే కొత్తగా వచ్చేవాళ్ళు పక్క ఆర్టిస్టు చేస్తుంటే అమ్మో ఈ డైలాగు ఇలా చెప్తున్నారు ఈవిడ, మనం కూడా అలా చెప్పాలి. ఇవాళకి నాకు నా పక్క ఆర్టిస్ట్ ఎవరన్నా బాగా చేస్తుంటే డైలాగ్ బాగా చెప్తే నేను అలా ఉండిపోతాను. ఒక్కోసారి షార్ట్లో మర్చిపోయి అలా ఉండిపోతాను అన్నమాట. ఎంత బాగా చెప్పింది, ఎంత బాగా చేశాడు అనుకుంటాను నాలో నేనే. అలాగా ఫీల్ అవుతాం. అలా నేర్చుకోవడంలో ఇంకా ఎంత నేర్చుకున్నా మనం ఇంకా నేర్చుకోవాలి అనేదే ఉంటుంది తప్ప కొత్తగా వచ్చేవాళ్ళు అంతే. పక్కన ఎవరైనా ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఓహో ఇలా చెప్పాలా అని అనుకుంటూ ఉంటారు. నేర్చుకోవడంలో తప్పులేదు కదా, ఇది ఎవరు సొమ్ము కాదు. ప్రాక్టీస్ మీద నేర్చుకోవడం వల్ల వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇదొక మార్గం అంతే. ఓకే, మీకు ఆర్టిస్టుల్లో ఎవరంటే ఇష్టం అంటే కొంతమంది పేర్లు చెప్పారు కదా. సో సావిత్రి గారు చెప్పారు కదా, సావిత్రి గారి గురించి మీకు తెలిసింది ఏమైనా చెప్తారా? నాకు తెలియదు. నా ఆవిడతోటి ఏదో 1-2 సినిమాలు చేశాను, అంతవరకే తప్ప ఆవిడతో నాకు పెద్ద పరిచయం లేదు. హలో అంటే హలో సెట్లో
ఒక సీనియర్ నటీమణిని చేశాను, ఒక 3-4 సినిమాలు చేశాను ఆవిడతోటి. ఎంతవరకు అంటే సెట్లో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా గౌరవించడం, ఆ సన్నివేశంలో కలిసి నటించడమే తప్ప ఇప్పుడు ఆవిడతోటి ఎక్కువ క్లోజ్గా, అసలు ముందు నా నేచర్ అది, ఎవరితోటి ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వను నేను. నా పని ఏదో నా గొడవ ఏదో చూసేసుకొని వచ్చేస్తాను అంతే. సెట్లో వచ్చి కామ్గా కూర్చుంటాను, వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాను, లేదంటే వచ్చేస్తాను. ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం, ఎక్కువ మాట్లాడడం అవన్నీ చేయను. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరా? నాకెవరు లేరు ఫ్రెండ్స్, అంటే అందరూ నా ఫ్రెండ్సే, అందరితోటి బాగానే ఉంటాను. ఓకే. అంటే ఇండస్ట్రీలో కొంతమంది అలా సర్కిల్ ఉండేటప్పుడు కొంచెం ఫ్రెండ్స్ లాగా అయిపోతుంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయసుధ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, అట్లా కొంతమంది అలా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా. మీకు అలా ఎవరైనా? నాకు ఎవరు లేరమ్మా, అందరూ నా ఫ్రెండ్సే, అందరికీ నేను కావాల్సిన దాన్ని, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఓకే. షావుకారి జానకి గారు మీరు కాంబినేషన్లో ఏమైనా మూవీ చేశారా? చేశానమ్మా, సీరియల్స్ చేశాను, ఆవిడ నేను తమిళ సీరియల్స్ చేసాము, సినిమాలు కూడా చేసాం. ఓకే. ఇద్దరికి కాంబినేషన్ అలా కుదిరేది? ఏముంది ఏం ప్రాబ్లం, హ్యాపీగా ఉండేవారు ఆవిడ కూడా, చాలా సరదాగా ఉంటారు ఆవిడ కూడా. ఇతర ఆర్టిస్టులతో మాట్లాడడం కానీ ఇది కానీ చాలా హ్యాపీగా ఉంటారు ఆవిడ కూడా. ఓకే. మీరు డబ్బింగ్ అంటే మీ ఓన్గా మీకు కాకుండా వేరే ఆర్టిస్టులు కూడా మీరు చెప్పేవాళ్ళ? అందుకే డబ్బింగ్ జానకి అని పేరు వచ్చింది. ఎందుకంటే నాకు నేను చెప్పుకోవడంలో అది డబ్బింగ్ అనేది రాదు, మనకు మనం చెప్పుకుంటాం కాబట్టి అది డబ్బింగ్ అని కాదు, ఇతరులకి చెప్తున్నాం కాబట్టి డబ్బింగ్ జానకి అని అన్నారు. ఎందుకంటే షావుకార్ జానక్ గారు ఉన్నారు, సింగర జానక్ గారు ఉన్నారు. ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి జానకి అనగానే ఏ జానకి అని అడుగుతారు కదా, ఇంకా అందుకనే ఆ డబ్బింగ్ జానకి అని అన్నారు. ఇంకా అది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఎవరికి చెప్పేవాళ్ళు మీరు డబ్బింగ్? నేను అప్పట్లో శ్రీప్రియ, పద్మప్రియ, జ్యోతిలక్ష్మి, జయమాలిని, వ్యాంప్ క్యారెక్టర్స్ చెప్పేదాన్ని, హీరోయిన్స్కి చెప్పేదాన్ని. ఆ తర్వాత మదర్స్కి వచ్చేసాను. మదర్స్ చెప్పడంలో ఆవిడ ఎక్కువ రాఘవేంద్ర గారి సినిమాల్లో మదర్ వేసేవారు, ఆవిడకి చెప్పాను నేను. ఆ తర్వాత ఎక్కువ చెప్పింది సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి నేను రోహిణి హాటంగడి గారికి చెప్పాను. మొన్న బ్రహ్మోత్సవం వరకు ఆవిడకి కంటిన్యూస్గా చెప్పాను నేను. అలాగే సుకుమార్ గారికి చెప్పాను, మురారిలో సుకుమార్ గారికి చెప్పాను. మదర్స్ కొంచెం మన ఇవాళే వచ్చింది కలిసిందావరా, అందులో ఆవిడ విజయ్ కుమార్ గారికి చెప్పాను. ఓకే ఓకే. ఆ విధంగా మీకు డబ్బింగ్ జానకి అని పేరు. డబ్బింగ్ సినిమాలు చాలా సినిమాలు చెప్పాను అప్పట్లో. ఓకే. హిందీవా, ఇంగ్లీష్? తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, అవన్నీ. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది పెద్దాపురం. యాక్చువల్గా వైజాగ్ డిస్ట్రిక్ట్ జామి అని ఒక ఊరు ఉంది, అక్కడ పుట్టాను. ఆ ఊర్లో పుట్టాను, పెరగడం అంతా పెద్దాపురం, ఈస్ట్ గోదావరి పెద్దాపురంలోనే పెరిగాను. ఓకే అమ్మా. ఇటు తెలుగులో యాక్టింగ్ చేశారు, డబ్బింగ్ చెప్పారు, అటు తమిళ్లో కూడా మీరేంటో నిరూపించారు కదా. సో రెండు ఇండస్ట్రీలకి మీకు ఏమైనా తేడా కనిపించిందా? నాకేం తేడా ఏం కనిపించలేదు, ఎందుకంటే తెలుగు మన మాతృభాష కాబట్టి అనర్గళంగా మాట్లాడడం అవన్నీ వచ్చు. తమిళ్ కొంచెం నేర్చుకునే భాష, మనకి భాష మీద అంత పట్టు ఉండదు కాబట్టి అక్కడ కూడా ఏమీ ఇదవ్వలేదు, బాగానే చేశాను. చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేశాను. అలాగే కన్నడ సినిమాలు చేశాను. కన్నడలో మాత్రం కొంచెం అన్నీ నా ఓన్ డబ్బింగే చెప్పుకున్నాను. తమిళ్లోనే కొంచెం డబ్బింగ్ చెప్పినా కూడా కొన్ని నా ఓన్ వాయిస్తో చెప్పుకున్నాను, కొన్ని డబ్బింగ్ అంటే టైం లేక, వాళ్ళు అనే టైంకి నేను అక్కడ అటెండ్ అవ్వలేక కొన్ని డబ్బింగ్ చెప్పుకోలేకపోయాను. కన్నడ అన్నీ కూడా నా ఓన్ వాయిస్తోనే చెప్పుకున్నాను. ఓకే. ఇటు తెలుగు అంటే ఓకే, తెలుగులో పుట్టారు, తెలుగులో పెరిగారు కాబట్టి మీరు తెలుగు డబ్బింగ్ చెప్పారంటే మేము నమ్ముతాం. కానీ ఇటు కన్నడ, ఇటు తమిళ్ కూడా కవర్ చేశారు కదా, అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎక్కువగా చదువుకోలేదమ్మా, 7వ క్లాసు చదువుకున్నాను అంతే. 7వ క్లాస్కి అంత జ్ఞానం మీకు? జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్, ఇంకంతకన్నా ఏం లేదు. భాష మీద నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా, జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళందరూ కూడా భాష మీద పట్టుండే వాళ్ళే కదా. వాళ్ళతో పాటు మాట్లాడడం, వాళ్ళ సినిమాలు చేయడం వల్ల మనకి భాష
బాగా వస్తుంది. మీకు బుక్స్ ఇబ్బంది ఎక్కువ అనిపించలేదా? చదివేదాన్ని. ఇబ్బంది అనిపించలేదా? నాకేం ఇబ్బంది అనిపించలేదు. అర్థమయ్యేదా అసలు మీరు ఆ, యాక్టింగ్ చేసేటప్పుడు? అర్థమయ్యేది. ఉమ్, అర్థం కాకపోతే చేయలేం కదా. అదే అర్థమయ్యేది. భాష ఆ కాస్త చదువుకి అంత జ్ఞానం ఎలా మీకు సొంతం? ఎక్స్పీరియన్స్ ఇంకంతకన్నా ఏమీ లేదు. మనం రోజు రోజుకి మన అనుభవమే పాఠాలు నేర్పిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సీరియల్స్లో చేస్తున్నారు డబ్బింగ్, అంటే డబ్బింగ్ కాదు, అదే సీరియల్స్ చేస్తున్నారు కదా, ప్రాంప్టింగ్ మనకి ఇస్తారు, కానీ సినిమాల్లో అప్పుడులో ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళ? అప్పుడు ప్రాంప్టింగ్ లేదు. డైలాగు ఓన్ చేసుకొని రిహార్సల్స్ చేసి అప్పుడు కానీ టేక్కి వెళ్ళేవారు కాదు. ఓకే. కానీ ఇప్పుడు భాష రాని వారు ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ప్రతి దానికి ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే మాకు ఏం చేస్తున్నామో కూడా అర్థం కావటం లేదు. కాకపోతే ఏంటంటే టైము కలిసి వస్తూ ఉంటుంది. అది నేర్చుకునే అంత టైం కూడా మాకు ఇవ్వడం లేదు. సరేలే చెప్తున్నారులే అని మనం చెప్పేసుకోవడం అంతే. మరి ఇప్పుడు డబ్బింగ్ ప్రాంప్టింగ్ లేదు కదా, ప్రాంప్టింగ్ లేనప్పుడు మీకు ఇతర భాషల్లో ఎట్లా మీరు అసలు అంత మైండ్ లేదు వచ్చేది. ఎందుకంటే ఆ భాష అనేది నేర్చుకొని చెప్పేవాళ్ళం. అప్పట్లో భాష రానిదే ఆర్టిస్టులు ఉండేవాళ్ళు కాదు. ఆ తమిళ్లో చేసేవాళ్ళు. మరి ఆ రోజుల్లో వీళ్ళందరూ సావిత్రి గారు వీళ్ళందరూ చేశారంటే భాష మీద పట్టు ఉండేది వాళ్ళకి. తమిళ్ నేర్చుకునేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళకి భాష మీద పట్టు ఉండబట్టి మీరు అన్ని సినిమాలు వాళ్ళు చేయగలిగారు. ఇప్పటిలాగా తళ్ళేసి ప్రాంప్టింగ్లు అవి మాత్రం లేవు అప్పట్లో. బట్టి పట్టడం చచ్చినట్టు డైలాగు చదువుకొని అది ఓన్ చేసుకొని చెప్పాల్సిందే. అంటే తెలుగులో రాసుకొని అలాగా తెలుగులో రాసుకొని, లేదంటే ఒకసారి వాళ్ళు చెప్తే మనకు అర్థమయ్యి ఒకసారి అది చూసుకుంటే కొంచెం కొంచెం వచ్చి ఉంటుంది కదా చదవడం, దాని మీద చదివేయడం. ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ ఒకసారి డైలాగ్ చెప్తే అది చూసుకొని ఓకే మనకు వచ్చిన భాషలో అది చదివేసుకోవడం అంతే. అలాగే వచ్చేసేది. అప్పట్లో చిన్న వయసు కాబట్టి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా భాష అనేది వచ్చేసేది డైలాగ్. అవును. ఓకే అమ్మా, బాగుంది. అయితే మీ ఫ్యామిలీ కోసం చెప్తారా? మా ఫ్యామిలీ అంటే నేను చిన్నప్పుడే మ్యారేజ్ చేసుకొని వచ్చాను. మా ఆయన మిలిటరీలో పనిచేసేవారు. ప్రస్తుతం ఆయన లేరు, చనిపోయారు. మాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అబ్బాయిలు అందరం చెన్నైలోనే ఉన్నాం. మా మనవాళ్ళు మనవరాళ్ళు ఇటీవలే మా మనవరాలకి పెళ్ళి కూడా చేసాము. పెద్ద పిల్లలు అంటే మనకు ఆంధ్రాలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతాయి కాబట్టి మాకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లలు ఉంటారు. అందుకని మా మనవరాలకి పెద్ద మనవరాలకి పెళ్లి చేశాను. మా ఒక మనవడు షిప్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇంకో మనవడు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు, మెకానికల్ ఇంజనీరు. ఒక అమ్మాయి చెన్నైలోనే ఉంది మనవరాలు. ఇంకో మనవరాలు ఫోర్డ్ కంపెనీలో పనిచేస్తుంది. ఇప్పుడు చిన్నది వచ్చి 10th రాస్తుంది ఎగ్జామ్స్. అదే ఆఖరిది. ఓకే అమ్మ, మీకు అంటే ఇండస్ట్రీలో కొంత గుర్తింపు వచ్చిన తర్వాత మీరు మీ ఊరు వెళ్తే మిమ్మల్ని ఎలా ఆదరించారు? చెప్పడానికి ఉంది. సినిమా ఆర్టిస్ట్ ఊరు వస్తుందంటే జనాలు బాగానే ఉండేవాళ్ళు, బాగానే ఆదరించారు అందరూ. అంటే మా ఊరు అమ్మాయి అని అనుకుంటారు కదా. మా ఊరు నుంచి అంజలిదేవి గారిది మా ఊరే, పెద్దాపురమే. మా సొంత ఊరు వెళ్ళినప్పుడు అక్కడ జనం వాళ్ళ ఆదరణ అభిమానం కూడా చాలా ఎక్కువగానే ఉండేది. మరి ఇప్పుడు వెళ్తున్నారా అటు సైడ్? వెళ్తాను. నేను విజయనగరం అటు వెళ్ళను. నేను వెళ్ళేది పెద్దాపురం వెళ్తాను. విజయనగరం జామిలో ఇప్పుడు ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. మాకున్నదంతా పెద్దాపురంలోనే ఉన్నారు. మా బంధువులందరూ అక్కడే ఉన్నారు. మరి ఇంతవరకు కొనసాగుతున్న ఈ సినీ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్, అరే ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక సిచ్యువేషన్ ఏదైనా మీకు గుర్తుండిపోయేలాగా, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ని మిస్ అవ్వడం కానీ, లేకపోతే సెట్లో ఏదైనా అరే నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందే అలా గుర్తుండిపోయే సీన్లు ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటివి ఏం లేవమ్మా. అసలు అటువంటివి ఏం లేవు. జరగానే అంటే ప్రతి ఆర్టిస్ట్కి జరిగేది. అయ్యో రేపు మనం షూటింగ్ వెళ్తామనగా ఈ
ఈ లోపల ఇంకెవరినైనా పెట్టుకున్నప్పుడు కొంచెం ఫీల్ అవుతాం, అయ్యో మనం చేయాల్సిన క్యారెక్టర్ ఎవరో చేస్తున్నారు అని తప్ప. ఆ సిచ్యువేషన్ ఎదురైందా మీరు అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్కి జానకమ్మని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్న టైంలో సడన్గా మీకు ఫోన్ వచ్చి లేదమ్మా ఇలా అయిపోయింది, చాలా జరిగాయి నా జీవితంలో, అటువంటివి చాలా జరిగాయి. అలా కోల్పోయిన సినిమాలు అలా చాలా సినిమాలు ఉన్నాయి. బిగినింగ్లో అంతా అదే చెప్పాను కదా, హీరోయిన్గా అవకాశాలు వచ్చి తెల్లారేటప్పటికి మారిపోయిన ఒక ఇవి చాలా ఉన్నాయి. ఒక సినిమా పేరు చెప్పండి. నాకు గుర్తులేదు, అసలు సినిమాలు గుర్తులేదు, కానీ అలాంటివి చాలా జరిగాయి. జరిగాయా? ఓకే. ఒక అద్భుతమైన సన్నివేశం కొన్ని మీ లైఫ్లో ఈ సీన్ వల్ల, ఈ సిచ్యువేషన్ వల్ల, నాకు అంటే కుటుంబంలో కానీ ఆర్టిస్టుల వల్ల కానీ ఎవరివైనా ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఏం లేదండి, మామూలుగా సినిమాల్లో అందరూ బాగానే చూస్తారు, గౌరవిస్తారు. ఈ వాటికి మనం సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్ట్లని చాలా గౌరవంగా చూస్తారు. కుటుంబంలో అందరూ కూడా నాతో ప్రేమగానే ఉంటారు. మామూలుగా ఇప్పుడు మనవరాళ్ళు ఎవరో పెద్దవాళ్ళని అంత గౌరవించి చూడరు కదా, కానీ అది మా ఫ్యామిలీలో లేదు. అందరూ చాలా ప్రేమగా ఉంటారు. నేనంటే వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా నా మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు, మా పిల్లలు అందరూ కూడా. ఓకే అమ్మా, ఇప్పటి వరకు ఎన్నో సలహాలు వచ్చే ఆర్టిస్టులకి మంచిగా సజెషన్స్ కూడా ఇచ్చారు. అలాగే మీ లైఫ్ కోసం, ఇప్పుడున్న ఫ్యామిలీ కోసం, మొత్తం మీ మనవరాల కోసం చక్కగా మా ప్రేక్షకులకి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. అలాగే మీ లైఫ్ ఇంకా మీరు మీ కాళ్ళ మీద మీకు బలంగా ఉన్నంత వరకు కూడా మమ్మల్ని అభిమానులు ఇంకా ఇంకా అలరించాలి అనేకమైన పాత్రలతో అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీతల్లి క్రియేషన్స్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి.